హలో, పైప్ కావాలి. అదే మెట్లు కాడానికి పైప్. ఏంటంటే సరిత మెట్లు కడగడానికి పైప్ అడిగాడు సార్. ఎరా ఇవాళ పైపు ఎందుకురా? గురువారం కూడా కాదుగా. రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి? ఏదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు. మూసలు నా కొడుకు. బేబీ నాకు భయం అవుతుంది. బ్రో కాఫీ తాగుతావా? 2 కాఫీ. ఓకే సార్. ఒకసారి అటు చూడు. సార్ కాల్ చేశారు, ఆయన రావట్లేదంట, వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు. ఎవరు? లవ్ స్టోరీ, లైవ్లో పెళ్లి చేసుకుంటాడంట. ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు. దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్లో చూపించమన్నారు. న్యూస్ రూమ్లోనా? దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందిలే, రా చూడు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? ఇంటర్ క్యాష్ బ్రో. మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా. ట్రై చేస్తాం బ్రో, కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు. 2 యంగ్ కదా, అప్పుడే పెళ్లి చేసుకుంటారా? బేబీ వెళ్ళిపోదాం కదా. ఆల్టర్నేటివ్ లేదు బ్రో, టైం వేస్ట్ అవుతుంది. నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, వెళ్ళి. అట్లా కాదు, కూర్చోండి మాట్లాడదాం. పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో. మాది రూలింగ్ పార్టీ క్యాస్ట్, వాళ్ళది అపోజిషన్ పార్టీ క్యాస్ట్. అవును. ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు. రోజు మీడియాలో మీరే చెప్తారుగా, కులం గొడవలు పగలగొట్టాలి, క్యాస్ట్లన్నీ కలవాలి అని. కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం. బ్రోకి ఛానల్స్ హిస్టరీ తెలియదు అనుకుంటా. లెట్స్ గో నౌ. యా ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో. ఇదిగో TV18 PRO నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏదో ఒకటి త్వరగా తేల్చండి. బేబీ వెళ్దాం కదా, నాకు భయం అవుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు కూర్చొని వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళకి తెలియట్లేదు. మనకెందుకురా తలనొప్పి, లైవ్లో కూర్చోబెట్టేద్దాం. సరే పదా. ఏరి వీళ్ళు వెళ్ళిపోయారు సార్. నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తా. ఎందుకు? అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని. సరే వెళ్ళు. హాయ్ దివ్య, నేను వరంగల్ వస్తున్నాను. ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. భోజనానికి వస్తావేంటే? ఇప్పుడే వస్తానమ్మమ్మ. సరేరా. జస్ట్ 2 minutes మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు సారీ చెప్దామని వచ్చాను. నాకు తెలీదు రిలేషన్ ఇంతవరకు వస్తుందని. నువ్వు ఒక్క 6 నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది. పెళ్ళైంది, కానీ అది నా చాయిస్ కాదు. నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. చాలా కష్టం మీద షీ సర్వైవ్డ్. ఆవిడ కోసమే చేసుకున్నాను. కలవకూడని టైంలో కలిసావు. స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు. తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివి. బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్. ఇష్టంతో తెలిసి జరగాలి. అందుకే నిజం ముందే చెప్పాను. నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య, కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీది. మీరు నీతులు చెప్పినంత మాత్రాన వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, వేరే ఛానల్లో పోయాడు. నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది? ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్లో ఎందుకని. సారీ సార్. సారీ సార్. ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు? ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి, ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకున్నది. నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు? Get out! హలో. సారీరా, మిమ్మల్ని తిట్టాలని కాదు, కనీసం ఫోన్ అన్నా అటెండ్ చేయాలి కదా. ఓకే, రేపు ఆఫీస్లో కలుద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్. అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకేరా, బై.
మీ నాన్న. సరే హలో మాధవ, చెప్పండి నాన్న. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా. వెంటనే బయలుదేరాలా? త్వరగా రారా, వచ్చిన తర్వాత చెప్తా. సరే నాన్న, జాగ్రత్తగా రా. అలాగే ఉంటాను. నాన్న అర్జెంటుగా రమ్మన్నారు. ఈసారి నిజంగానే 2 డేస్లో వచ్చేస్తాను. ఓకే, పర్లేదు. ప్రతి మనిషికి లైఫ్లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్. ఆగరా ఆగు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి. తూ 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 తూ. ఉమ్మై, ఇంకోసారి ఉమ్మై. అది ఇప్పుడు వెళ్ళు లోపలికి. వెళ్ళరా లక్ష్మి దగ్గరికి. ఏమైందమ్మా? వెళ్ళి అడుగు, ఏంటో తనే చెప్తుంది. వెళ్ళు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? మీరు తండ్రి కాబోతున్నారు. లక్ష్మి, నాతో వచ్చేయాలని ఉందా? అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా. లక్ష్మి, ఏంటి? ఎరా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉదయం లేచిన వెంటనే మోటార్ వేయమని? వేశాను సార్. అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అయినా పైన బీర్ బాటిల్ ఏంటి? నాకేం తెలుసు సార్, నేను దాగను. నీ భారీ ముఖం చూసి వదిలేస్తున్నాను. ఏం బాబు, ఇప్పుడైనా రావటం? అవును సార్. మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో 400 గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ నేటండి. ఆ ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా. ఏ సత్యం, ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా? పోయి టీ పెట్టు. ఏం చూస్తున్నావు అన్న? సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి మొగుని చంపేసింది. ఎంత దారుణం! ఆ సుఖాలు అలాంటియేలే. సుఖాల కోసం చంపేసుకుంటారా? తొడబందాలన్న దేనికైనా తెగిస్తారు. దారుణం. ఇందాకే వచ్చాను సార్. ఓకే సార్. సరే సార్. ఏంటి? లక్ష్మి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రా, తండ్రి కాబోతున్నావట. లక్ష్మి ఎలా ఉంది? బాగుంది సార్. నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి దాన్నే ఓనింగ్ అంటారా? సార్ వస్తున్నా.